హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు చేస్తున్న వీడియో ఏంటంటే, మేము రత్నమ్మ గారి వంటిల్లు క్లౌడ్ కిచెన్లో ఏమేం వాడుతున్నాం, ఆయిల్ ఏం వాడుతున్నాం, రైస్ ఏం తీసుకుంటున్నాం అండ్ ఏమేం తీసుకుంటున్నాం అనే దానికోసం అనేదే ఈ వీడియో. సో ఫస్ట్ నేనైతే యూజ్ చేసేది దావత్ బాస్మతి రైస్. ఈ రైస్నే నేను యూజ్ చేస్తాను బిర్యానీకి కానీ దేనికైనా కానీ, పులిహోర ఏదన్నా కానీ బాస్మతి రైస్ ఇదే దావత్ బాస్మతి రైస్ యూజ్ చేస్తాను. అలాగే సఫోలా గోల్డ్ ఈ ఆయిల్ నేను యూజ్ చేస్తాను. అండ్ గీ ఏమో దుర్గా గీ ఉంది కదా, ఈ గీ యూజ్ చేస్తాను. లేదంటే సమ్టైమ్స్ అమూల్ గీ యూజ్ చేస్తాను. ఇవి రెండింటికి మించి నేను వేరే దానికి పోను. అండ్ కర్డ్, హెరిటేజ్ కర్డ్ యూజ్ చేస్తాను. ఇవి బేసిక్ థింగ్స్. ఓన్లీ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ యూజ్ చేస్తాం మేము, ఇది కూడా మెన్షన్ చేస్తున్నాం. వంట అంతా కూడా ఇక్కడ చేస్తాం అన్నమాట. సో కిచెన్ అయితే వంట చేస్తున్నాం కాబట్టి ఇలాగే కనిపిస్తుంది ప్రస్తుతానికి. కిచెన్లో వంట ఇక్కడ చేస్తాము. అండ్ మేము యూజ్ చేసేది హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. మీకు డౌట్ రావచ్చు, ఆ స్టవ్ మీద అయిపోద్దా అని. మాకు వేరే స్టవ్ ఉందండి, అంటే జనరల్గా కుక్ చేసుకోవడానికి వాడే స్టవ్ ఉంది. అది కింద పెట్టి పనోళ్ళు దాని మీద పెట్టి చేస్తారు. సో దానికోసం టెన్షన్ లేదు. మనం కార్పొరేట్ కంపెనీస్కి ఈ మధ్యనే టైఅప్ అయ్యాం. సో వాళ్ళు మంత్లీ కూడా వాళ్ళకి టీమ్ మీట్స్ అవుతాయి కదా, అప్పుడు మనకి చెప్తారు. అప్పుడు ఆ స్టవ్ యూజ్ చేస్తాం. ఆ స్టవ్ మీద ఎక్కువగా 15 to 25 మెంబర్స్ చేయాలన్నప్పుడు ఆ స్టవ్ యూజ్ చేసి పని వాళ్ళందరూ కూడా ఫుడ్ రెడీ చేస్తారనమాట. సో మనం కార్పొరేట్ కంపెనీస్కి కూడా సప్లై చేస్తున్నాం అఫీషియల్గా. సో ఐఎమ్ సో హ్యాపీ. స్టార్ట్ అయిన కొత్తలోనే ఇన్ని మంచి శకునాలు వస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగండి. ఇంకా మనం వచ్చేసరికి ప్రైస్ విషయం. చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ప్రైస్ రెస్టారెంట్స్లో ఉన్నట్టుగా ఇంకా మీరు తగ్గించి చేయొచ్చు కదా అంటున్నారు. మనం హెల్దీగా ఇంత మంచి హై క్వాలిటీ యూస్ చేస్తున్నప్పుడు బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి. సో మనం స్టార్ట్ చేసినప్పుడు మనకు కూడా బాగుంటే మనం ఇంకా సప్లై చేయొచ్చు, ఇంకా మనం డెలివరీ చేయొచ్చు. ఇంకా అన్నీ తగ్గించుకుని మనకి 150కి వస్తున్నాయి, 200కి వస్తున్నాయి, 250కి వస్తున్నాయి అంటే అవన్నీ కూడా వాళ్ళు బయట నుంచి కొనుక్కుని వచ్చి చేసినవండి. మన ఇంట్లో ఓన్లీ ఇంట్లో చేసినవే వాడతాం. ఇంకా మసాలాలు అవి అంటే ఇంట్లో చేయలేం కాబట్టి మసాలాలు మాత్రం కొనుక్కుంటాం. మిగతావన్నీ ఫ్రెష్గా ఇంట్లో చేసినవే. అందుకే హెల్దీగా ఉంటుంది కాబట్టి ఆ కాస్ట్. సో కన్విన్స్ అయ్యారనుకుంటున్నాను. అయ్యారులే, ఎందుకు అవరు. అది విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అందరికీ కూడా పేరున చాలా హ్యాపీగా మంచి రివ్యూస్ ఇస్తున్నారు. కొంతమంది రివ్యూస్లోని సాల్ట్ వేయాలి, స్పైసీగా ఉండాలి, కొంతమంది డబుల్ స్పైసీ నచ్చుతుంది కాబట్టి. సో అవన్నీ